వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు ప్రసాద్. విశాఖపట్నంలో మహిళా దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. విశాఖపట్నంలోని మాధవదారిలో ప్రత్యేకంగా వేలాది మంది మహిళలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం నిర్వాహకురాలు అంబేద్కర్ యూనివర్సిటీ సంబంధించిన సలహా మండలి సభ్యురాలు పెడా రమణి కుమారను. మేడం, ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? ముందుగానే మహిళా దినోత్సవం తీసుకున్నట్లు చెప్పుకోవచ్చా? ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని విశాఖపట్నం జిల్లాలో వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే కేకే రాజు గారి నిర్వహణలో మేమందరం కూడా భారీ ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాము. అంటే మహిళలు ఎక్కడున్నా కూడా చాలా ఆనందంగా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆనందంగా మహిళలు ఉన్నారు. ఎవరి మొహంలో మీరు చూడండి సంతోషం, సుఖం. అంటే ఒక రోజు 10 రూపాయలు కావాలంటే భర్తను అడుక్కునే పరిస్థితి నుంచి ఈరోజు భర్త గమనం ఏమైనా ఉన్నాయమ్మా అంటే తీసి ఇచ్చే పరిస్థితికి ఈరోజు మహిళలందరూ వచ్చారు. కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకు ఆదరణ దక్కింది, మహిళలకు గుర్తింపు దక్కింది, ఆర్థికంగా బలపడ్డారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మాకు మళ్ళీ కావాలి. మా భవిష్యత్తు బాగుండాలంటే, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, రాబోయే తరాలకి ఒక బాట ఏర్పడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో ఉన్నారు. మీరు ఏ మహిళని కనిపించండి చాలా సంతోషంగా చెప్తారు జై జగన్ అని. అది చాలు మాకు. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఆయన ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంస్కరణలు రెండు కళ్ళులా ముందు తీసుకువెళ్తున్నారు. మహిళలకు గుర్తింపించారు. ముఖ్యంగాను ఏ పథకం ఇవ్వనండి మహిళ పేరున, ఏ ఇల్లు ఇవ్వనివ్వండి మహిళ పేరున, చేయూత ఇవ్వనివ్వండి మహిళ పేరున, అమ్మఒడి మహిళ పేరున, అలాగా ఆయన ఇచ్చి మహిళలకు ఈరోజు ఆ గుర్తింపు ఇవ్వడం వల్ల మహిళల్లో ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక మానసికంగా మాకు ఒక అన్నున్నాడు, ఒక తమ్ముడున్నాడు, ఒక కొడుకున్నాడు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయన అందరికీ కూడా సేవ చేస్తున్నారు. నిజంగా చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చూసుకుంటాం కదా, మహిళా దినోత్సవ సందర్భంగా సుమారుగా ఇది ఎన్నికలకు సుమారుగా 2 నెలలు ఉన్న నేపథ్యంలో మహిళలు ఏ రకంగా స్పందిస్తారని మనం తెలుసుకోవచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళా దినోత్సవానికి మనం చూసుకుంటే భారీ ఎత్తున మొత్తం మహిళలు కొంత కదలి వచ్చిన పరిస్థితి. ఎన్నికల సమయంలో సహజంగా చాలామంది వయా మీడియాగా మారిపోతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడికి తరలి వచ్చిన జనసందోహాన్ని మహిళా లోకాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా భారీ ఎత్తున మంచి స్పందన వచ్చినట్లుగా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ గుర్తుతో ప్రసాద్, ఐడ్రీమ్ మీడియా.